సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు మళ్ళీ సిబిఐ కోర్టు ఇవన్నీ అయిన తర్వాత కూడా అది ఒక దగ్గర ఆగిపోయింది. ఇంకా ఇది మా పని అయిపోయింది, మా దర్యాప్తు అయిపోయిందని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏకంగా వైఎస్నే తీసుకొస్తున్నారా? నాకు కొన్ని విషయాలు గుర్తొచ్చాయి. వైఎస్ మరణించిన రోజు నేను కనీసం 60 ఛానల్స్లో అసలు మధ్యాహ్నం నుంచి రెండో రోజు ఉదయం వరకు ఆయన ప్రకటించే వరకు ఉన్నాను. ఇప్పుడు రకరకాలుగా అటు ఇటు చేరినటువంటి సీనియర్ మోస్ట్ వ్యాఖ్యాతలు వీళ్ళందరూ కూడా ఆ రోజు నాతో పాల్గొన్నారు. ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఎవరెవరు ఎలా స్పందించారు, ఏ ఏ పార్టీ నాయకులు ఎలా మాట్లాడారు అన్నీ కూడా చాలా నాకు కళ్ళకు కట్టినట్టుగా గుర్తొస్తున్నాయి. కానీ నేను వివాదాలు పెంచదలుచుకోలేదు కాబట్టి దాంట్లోకి పోవడం లేదు. మనము మనుషుల గురించి, మరణాల గురించి, రాజకీయ నాయకుల గురించి వ్యతిరేకతలు ఉంటే ఉండొచ్చు, ఎదుర్కోవచ్చు తప్ప ఎప్పుడంటే అప్పుడు ప్రజల ఉద్వేగాలను తీసుకొని వచ్చేసి వాటిని కాస్త రగిలించే ప్రయత్నాలు చేయడం మాత్రం ఏమాత్రం సరికాదు. ఇప్పుడు ఈయన దేన్ని ఖండించడానికైతే ఇది పెట్టారో ఆ రోజు ఆ పత్రికలో రాసింది ఒక్కటి మటుకు చెప్తా. వైఎస్ మరణించినందుకు అందరూ చాలా విచారించారు. ఖచ్చితంగా గద్గద స్వరాలతో ఈ వార్తలు చదివిన వాళ్లకు ఆయన గతంలో చేసినవి గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు అనే అర్థం వచ్చే విధంగా ఆ రోజు వ్యాఖ్యానం చేశాడు. సో వాళ్ళ మధ్య సంబంధాలు అవి. దానికి పెద్ద ప్రశ్న ఏముంది? కానీ ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా, వివేక హత్య కేసు గురించి అన్ని చర్చలు జరుగుతున్నప్పుడు నిజంగా ఈయన విని ఉంటే ఎప్పుడన్నా ఒకసారి పొరపాటున కూడా ఎందుకు రాలేదు? రెండోది, అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణ అంటే వాళ్ళ పార్టీ అధినేత కూడా చెప్పకుండా అటు పెట్టారా? ఇంత పెద్ద రహస్యం చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే ఆయన తెలుగుదేశం పార్టీ దాని గురించి ఉపయోగించుకోకుండా ఉండేది. చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి బొత్సాగా ఏమో ఉద్వేగం రావటం, రెండోది ఆయన యొక్క వ్యక్తిగతమైన ఇది కూడా అక్కడ కొంత చర్చకు రావటం కూడా ఆయన బహుశా అది కూడా ఆయన ఉద్వేగానికి గురి చేసి ఉండొచ్చు. వీటిని ఎక్కడో చోట ముగించాలి. ఒకరోజు నేను ఆయన ప్రమాదం జరిగాక వారం రోజుల తర్వాత ఒక ప్రముఖమైన ఛానల్లో చర్చ చేస్తున్నాం, ప్రమాదమా ఇదే అని. ఇప్పుడు ఆ తర్వాత నాతో పాటు చర్చ చేసిన ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళాడు, మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు, మళ్ళీ మాట్లాడుతున్నారు. నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడుతున్న ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డితో ఉన్నాడు, తర్వాత మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు, తర్వాత వైసీపీలోకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. సరే, అచ్చెన్నాయుడు అట్లాంటి సమస్య లేదు, కానీ మంచిది కాదండి రాజకీయాల కోసం ఇట్లాంటివి చేయడం. నిజంగా మీ దగ్గర సమాచారం ఉంటే రెండోది బలంగా ఖండించాలి కదా. ఇప్పుడు బొత్స కన్నీళ్లు పెట్టుకొని ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ హఠాత్తుగా ఒక బెలూన్ ఎగరేయటము, దాన్ని ఎక్కడెక్కడికో తీసిపోవటము? ఇంకో మాట కూడా చెప్తున్నా, రాజశేఖర రెడ్డి మరణం వెనక ఏదన్నా మిస్టరీ ఉందని భావించి ఉంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసి ఉండాలి. కాదు, అవతలి వాళ్ళు ఏదైనా చేసి ఉండాలంటే ఆయన కుమారుడు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా దర్యాప్తు అన్నారు. సో అవసరార్థం వాళ్ళైనా వీళ్ళైనా హఠాత్తుగా మాకు ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయని బొత్స నేను ఇంకో మాట చెప్పారు. ఆ రోజు నాతో పాటు కన్నా లక్ష్మణ, రఘువీరారెడ్డి, ఇంకా కొంతమంది ఉన్నారు, చంద్రబాబు మంత్రివర్గంలో కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పనన్నారు. ఉన్నారు, శిక్షలు అనుభవించిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, శిక్ష కాకపోయినా ఉన్నారు. వాళ్ళందరూ పూర్తి నిజాలు చెప్పాలి కదా. కన్నా లక్ష్మణ ఒకరు స్పందించారు. నేను జగన్ చేయాలని సంతకం పెట్టిన మాట నిజమే, కానీ ఆ సేకరణ కార్యక్రమం అంతా నేను చేయలేదని. మీరు ఆశ్చర్యపోతారు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కూడా నన్ను సంతకం పెట్టమంటారా అని అడిగారట. వాతావరణం అప్పుడు ఆ ఊపి ఎలా ఉందంటే చాలామంది తర్వాత రకరకాల పార్టీలు అయ్యారు, ఇంకోటి జరిగి ఉండొచ్చు, సంతకాలతో నాకు సంబంధం లేదు, నేను దుఃఖంలో ఉన్నానని ఆయన అన్నారు. ఏదైనా కార్యక్రమం జరిగింది అనేదాన్ని ఎవరు ఖండించలేదు. కాబట్టి ఇప్పుడు ఏం అమరావతిని వదిలేసి, ఇరాన్ యుద్ధాన్ని వదిలేసి అప్పుడెప్పుడో బొత్స ఏదో చెప్పారంటే ఇప్పుడు ఆయన ఖండించాక సరే ఈయన ఏమైనా సవరించుకుంటారు? ఏం సవరించుకోరు. మళ్ళీ ఏ బెలూన్ ఎప్పుడు ఎవరు ఎందుకు ఏ అవసరానికి ఎగరేసి మళ్ళీ దించేస్తారో మళ్ళీ సైలెన్స్ అంతే. కానీ బొత్స అయితే వెంటనే స్పందించడం ద్వారా ఆయన దాన్ని ముగించడానికి ఆయన ప్రయత్నం చేశారనుకోవాలి. చూడాలి ఇంకా తర్వాత ఏమవుతుంది. ఇంకా ఏ తెలుగుదేశం నాయకుడు మాట్లాడలేదు. అది కూడా కన్నా లక్ష్మీనారాయణ ఒకరు మాట్లాడారు. కానీ కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్కి ఆయన అధ్యక్షుడు చేశాడు, బీజేపీకి ఆయన అధ్యక్షుడు చేసి ఇప్పుడు తెలుగుదేశంలో ఒక శాసనసభ్యుడిగా మాత్రమే ఆయన ఉన్నారు. ఆయన ఒక్కరు స్పందించారు అంటే 3 పార్టీలు స్పందించినట్లు లెక్క.
కన్నా లక్ష్మీనారాయణ స్పందించడం అంటే సార్ అమరావతి బాధేస్తుంది. అంటే ప్రజలకు ఈ విషయాలు దగ్గరగా ఉండి చూసిన వాళ్ళు విన్న వాళ్ళకు కానీ మామూలు ఒక సగటు